శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద फाल्गुने मासि पूर्णाय उत्तरक्षेन्दुवासरे गोविन्दराजो भगवान् प्रादुरासीन्महामुने అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుపతిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు 8వ రోజు ఆ యొక్క గోవిందరాజస్వామి వారు అత్యంత సర్వాంగ శోభితంగా అలంకరించబడినటువంటి దివ్య మహారథమందు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. రథోత్సవంలో స్వామివారిని వీక్షించటం అనేటువంటిది మన యొక్క అనేక జన్మల నుండి మనం చేసుకున్నటువంటి పాపాలను నశింపజేసి మనకి ఆచంద్రార్కము కూడా స్వామివారి వద్ద స్థానము ఇప్పించగలిగినటువంటి గొప్ప దర్శనం రథోత్సవంలో స్వామివారిని దర్శించటం. డోలాయమానం గోవిందం మంచస్థం శయనం హరి రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. భక్తులారా, శ్రీవారి యొక్క ఆ గోవిందరాజస్వామి వారి యొక్క వైభవం అంతా ఇంత కాదు. వారికి ప్రతి సంవత్సరంలో అనేక రకాలైనటువంటి కైంకర్యాలు నిరంతరం కూడా జరుగుతూ ఉంటాయి. 230 రోజుల పాటు సంవత్సరంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జరిగేటువంటి రకరకాలైనటువంటి కైంకర్యాలని మనం అక్కడ వీక్షించవచ్చు. అంత శోభాయమానంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగేటువంటి కైంకర్యాల కన్నను అధికంగా ఇంకా శ్రీ గోవిందరాజస్వామి వారికి అనేక రకాల కైంకర్యాలు మనకి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తిరుపతిలో ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రాశస్త్యము, నేపథ్యము, చరిత్ర, వైభవము చాలా గొప్పగా మనకి తిరుపతి చరిత్రలో రాసి ఉంటుంది. అంతటి విశిష్టత కలిగిన వైష్ణవ సంప్రదాయానికి ఆలవాలమైనటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలనేటువంటివి వృషభ మాసంలో చక్కగా తమిళ సంప్రదాయాన్ని సౌరమానాన్ని అనుసరించి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క సౌరమాన సిద్ధాంతంలో ఈ యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవాలలో నేడు 8వ రోజు గోవిందరాజస్వామి వారు రథంపై, దివ్య రథంపై మనకి మన రాష్ట్రంలో ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పెద్దవైన రథాలలో ఒకటైనటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య రథం మరి ఇప్పుడు చక్కగా తిరుమాడ వీధులలో విహరించటానికి ఆ గోవిందరాజస్వామి వారి యొక్క రథం బయలుదేరుతూ ఉన్నది. ఆ శుభ గడియలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈ రథోత్సవంలో స్వామివారిని వీక్షించి ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఉత్సవే దేవం ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం ప్రాప్నువంతి అని చెప్పి ఆగమ శాస్త్రం మనకు తెలియజేస్తూ ఉన్నది. కనుక ఆ ఉత్సవంలో స్వామివారిని దర్శించి యజ్ఞము చేసినటువంటి ఫలితాన్ని మనందరం కూడా పొందాలి అని చెప్పి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి మనమందరం కూడా పాత్రులు కావాలని చెప్పి కోరుకుందాం. భక్తులారా, నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వ
सर्वपारायणाय शोभनमूर्तये नमो नारायणाय सगुणब्रह्मणे सर्वपारायणाय शोभनमूर्तये नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय नित्याय विबुधसंस्तुत्याय नित्याधिपत्याय मुनिगणप्रत्ययाय नित्याय विबुधसंस्तुत्याय नित्याधिपत्याय मुनिगणप्रत्ययाय सत्याय प्रत्यक्षाय सन्मानससाङ्गत्याय जगदवनकृत्याय ते नमो सत्याय प्रत्यक्षाय सन्मानससाङ्गत्याय
సగరి సగ పరిగ సరి గని పగ పని రే సని స స స నిన్ని పప్ప గక్కరి పాప గక్కరీటి సగ కరీటి స స సరి రే గ గ ప పని ని రి గ ని సా ని ప ద ని సా ని ప ద ని స ని ప రే స ని ప గ స ని ప గ రే రే సా ని ప గ రే సా ని ప గ రే స ని ప గ స ని ప గ రి సరి గ ప ని గ ని సా ని ప ద ని సా ని ప ద ని స ని ప రే స ని ప గ స ని ప గ రి ఓం నమో నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైకదీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. భక్త మహాశైలారా, గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు 8వ నాడు జరుగుతున్నటువంటి దివ్య రథోత్సవాన్ని, ఆ రథమందు ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఉత్సవం, బ్రహ్మోత్సవంలో ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో, ముఖ్యంగా ఈ రథోత్సవంలో ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారికి యజ్ఞము చేసినటువంటి ఫలితము లభిస్తుంది. అదిగోండి, భక్త మహాశైలంతా ఈ యొక్క గొప్ప రథోత్సవంలో వారి యొక్క భాగస్వామ్యం ఉండాలని, స్వామివారి యొక్క సేవలో వారందరూ కూడా తరించి సత్ఫలితాలు పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఎంతోమంది భక్తులు స్వామివారికి సేవ చేయటానికి ముందుకు వస్తూ ఉన్నారు. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అనంటే చెబుతూ ఉన్నాడు ప్రహ్లాదుడు. మన యొక్క కళ్ళు ఎందుకున్నాయ్యా అంటే, మనకి స్వామివారి యొక్క దివ్య రూపాన్ని వీక్షించటానికి మనకి కళ్ళు ఉన్నాయి, స్వామివారికి సేవలు చేయటానికి మనకి చేతులు ఉన్నాయి, స్వామివారి యొక్క వైభవాన్ని పొగడడానికి మనకి స్వామి నోరు నాలుక ఇచ్చాడు, స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయటానికి మనకి పాదాలు ఉన్నాయి, స్వామివారి యొక్క సేవా కైంకర్యాన్ని జరుపుకోవటం కోసమే ఈ యొక్క శరీరమంతా మనకి లభించింది అని చెప్పి ప్రహ్లాదులంటూ ఆ యొక్క శ్రీహరిని నిరంతరం కూడా సేవించి తరించినటువంటి ప్రహ్లాదుల వలె ఈ యొక్క భక్తులందరూ కూడా స్వామివారి సేవలో తరించాలని, గోవింద గోవింద అని ఆ గోవిందరాజస్వామి వారిని ధ్యానిస్తూ స్మరిస్తూ ఆయన యొక్క సేవా భాగ్యం, ఆయన యొక్క రథము లాగేటువంటి భాగ్యాన్ని పొంది అందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో యజ్ఞము చేసినటువంటి ఒక గొప్ప ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. యజ్ఞము భిన్నమైంది కదండి. ఉత్సవం అంటే స్వామివారిని వాహనంపై చక్కగా తిరుమాడ వీధులలో ఊరేగించటాన్ని ఉత్సవం అని పిలుస్తూ ఉన్నాము. యజ్ఞము అని అంటే చక్కగా హోమగుండాన్ని నిర్మించుకొని సకల దేవతల యొక్క పేర్లు చెబుతూ వారికి ఆహుతులు సమర్పించటం యజ్ఞం కదా అనంటే, చూడండి, ఉత్సవం అని చెప్పి చెబుతూ ఉన్నారు శాస్త్రంలో. సవం అనంటే యజ్ఞము అని అర్థము, ఉత్ అంటే ఉత్తమమైన అని అర్థము. అంటే ఉత్సవం అనేటువంటి మాటని విడదీసి చూసినట్లయితే ఉత్ ఉత్తమమైన, సవం యజ్ఞము, ఒక ఉత్తమమైన యజ్ఞాన్ని ఉత్సవము అని అంటారు. అలా బ్రహ్మోత్సవము అని అంటే, బ్రహ్మ అంటే పెద్దది అని అర్థం అండి. బ్రహ్మ అనంటే సంస్కృత భాషలో
అతి పెద్దది, అన్నిటికన్నా పెద్దది, దానికన్నా పెద్దది మరొకటి లేదు అని చెప్పి దేనినైతే పిలవాలనుకుంటామో దానికి బ్రహ్మ అనేటువంటి పేరు సంస్కృతంలో ఇవ్వబడింది. బృహత్వాత్ బ్రహ్మ, అత్యంత పెద్దదైనది కనుక దానికి బ్రహ్మ అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. మరి ఉత్తమమైన యజ్ఞము ఉత్సవము అనంటే, బ్రహ్మ ఉత్సవము అనంటే అతి పెద్దదైన ఉత్తమమైన యజ్ఞము అని అర్థమండి. బ్రహ్మోత్సవము అనంటే అతి పెద్దదైన ఉత్తమమైన యజ్ఞము అని అర్థము. ఇంకొకసారి ఆలోచిస్తే ఏమిటి అతి పెద్దది అంటే 10 రోజులు చేయటమా అతి పెద్దతనం కాదు. ఆ అతి పెద్దది ఈ యొక్క సృష్టిలో ఏదన్నా ఉన్నది అని అంటే అది పరమాత్మ యొక్క తత్వమే. ఆ పరమాత్మ సర్వదా సర్వత్రా అన్ని చోట్ల అన్ని వేళలా కూడా ఆ పరమాత్మ తత్వం వ్యాపించి ఉన్నది గనక సృష్టి మొత్తము ఈ భూమండలమే కాదు అండపిండ బ్రహ్మాండములు అనేక కోటి బ్రహ్మాండ నాయకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా ఆ శ్రీహరిని, శ్రీమన్నారాయణుణ్ణి, ఆ వాసుదేవుణ్ణి మనందరం కూడా ధ్యానించాలి కదా. ఆ పేర్లే చూడండి, వాసుదేవ అన్ని చోట్ల నివసిస్తాడు కనుక ఆయనకి వాసుదేవుడు అనేటువంటి పేరు వచ్చింది. అంటే వసతి, నివసిస్తాడు, దివ్యతి, ప్రకాశిస్తాడు, సర్వత్రా ఉండి సర్వత్రా ప్రకాశిస్తాడు కనుక ఆయనకి వాసుదేవుడు అని పేరు వచ్చింది. విష్ణవే నమః అని అంటూ ఉంటాం. ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క తత్వము అని అంటాం. సర్వత్రా ఉండడాన్ని విష్ణు అని అంటారు సంస్కృత భాషలో. అన్ని చోట్ల నిండి నిబిడీకృతమైన తత్వం గనక ఆ శ్రీహరి తత్వానికి విష్ణుతత్వము అనేటువంటి పేరు. ఇంత పెద్ద తత్వాన్ని సంస్కృత భాషలో బ్రహ్మము అని పిలిచారు. ఆ బ్రహ్మము కోసము చేసేటువంటి ఒక ఉత్తమమైన యజ్ఞం, దానినే బ్రహ్మోత్సవము అని చెప్పి మన మహర్షులు అంతరార్థంగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. భక్తులారా, ఉత్తమమైనది, అత్యుత్తమమైనది, అతి పెద్దది అయినటువంటి శ్రీహరి తత్వం, విష్ణుతత్వం, ఆ వాసుదేవ తత్వం, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క తత్వాన్ని గూర్చి చేస్తున్నటువంటి ఒక గొప్ప మహాయజ్ఞం. ఎవరు చేస్తున్నారు? భక్తులు చేస్తున్నారు. ఎందుకొరకు చేస్తున్నారు? అన్నిటికన్నా పెద్దదైన, శాశ్వతమైన, అఖండమైన, నిర్మలమైన, నిశ్చయమైనటువంటి ఆ విష్ణుతత్వాన్ని అవగతం చేసుకోవడం కోసం సమస్త భక్తులందరూ కూడా ఒక ఉత్తమమైనటువంటి యజ్ఞాన్ని చేస్తున్నారు. దానినే బ్రహ్మోత్సవము అని చెప్పి పిలుస్తున్నారు. ఆ బ్రహ్మము గూర్చి చేస్తున్నటువంటి ఒక ఉత్తమమైనటువంటి యజ్ఞము అని చెప్పి అర్థం చేసుకోవాలి. దానినే బ్రహ్మోత్సవము అని చెప్పి పిలిచారు. ఏమండి, ఆ ఉత్తమమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం, అన్నిటికన్నా పెద్దదైనటువంటి, అంతటా ఉన్నటువంటి ఆ యొక్క శ్రీహరి తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం ఒక ఉత్తమమైన యజ్ఞము చేయాలన్నారు. ఆ యజ్ఞమేనా ఈ 9 రోజుల పాటు స్వామివారి యొక్క ఆలయంలో ఉదయం సాయంత్రం రకరకాల వాహనాలపై స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఆ యజ్ఞము చేసినట్టేనా? ఆ ఫలితం మనం పొందినట్టేనా? ఆ యొక్క అత్యుత్తమమైనటువంటి పరబ్రహ్మ తత్వం మనకి అవగతం అవుతుందా? ఆయనలో మనం ఐక్యమవుతామా? ఆయన మనల్ని అనుగ్రహిస్తాడా అంటే తప్పక అనుగ్రహిస్తాడు. 9 రోజుల పాటు ఈ ఉత్తమమైనటువంటి నవాన్నిక బ్రహ్మోత్సవంలో ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మనం అర్థం చేసుకొని నిరంతరం కూడా 9 రోజుల పాటు స్వామివారి సేవలో తరించినట్లయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం తప్పక వస్తుంది. ఆ పరబ్రహ్మ యొక్క అవగాహన, ఆయన ఎవరనేటువంటి విశేషం మనకి తప్పక అవగతమవుతుంది. అది ఎలాగో అనంటే కొద్దిగా లోతుగా మనం ఆ యొక్క స్వామివారి యొక్క వైభవాన్ని తరచి చూడటం మొదలుపెట్టినట్లయితే ఈ 9 రోజులలో స్వామివారి యొక్క వైభవం చూడండి. శేషవాహనము, సింహవాహనము, గరుడ వాహనము, హంసవాహనము, అశ్వవాహనము, సూర్యప్రభ,
చంద్రప్రభ, హనుమంత వాహనము, సర్వభూపాల వాహనము, కల్పవృక్ష వాహనము మొదలైనటువంటి వాహనములలో అధిరోహింపబడి చివరికి రథోత్సవంలో స్వామివారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడుగా అత్యున్నతమైనటువంటి రథం మీద కూడా ఆ స్వామి మనకి దర్శనమిస్తాడు. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి అత్యంత వేగవంతమైనటువంటి ఆ యొక్క పక్షిరాజుని నేనే, ఆ శక్తిని నేనే. ఈ సూర్యుడు ఈ సృష్టి మొత్తానికి కారణమైనటువంటి ఆ సూర్యకిరణాలు ఈ భూమిని తాకటం వలన ఇక్కడ మనందరం కూడా బ్రతికి ఉన్నాం. అటువంటి సూర్యుడి యొక్క ప్రభ ఏదైతే ఉందో అది నేనే అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. అలానే చంద్రప్రభను నేనే, అత్యంత శక్తివంతమైనటువంటి మృగేంద్రాన్ని నేనే, ఖగేంద్రాన్ని నేనే అని చెప్పి పరమాత్మ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సృష్టిలో వరాలివ్వగలిగినటువంటి కల్పవృక్షాన్ని నేనే, కామధేనువు నేనే, అనేకంగా ఈ సర్వభూపాలుణ్ణి నేనే అని అంతటా వ్యాపించి ఉన్నాను గనకనే, అన్ని తత్వముల యందు నా యొక్క ప్రకాశమే జరుగుతుంది గనకనే, నా యొక్క తత్వమే సూర్యప్రభ, నా యొక్క తత్వమే చంద్రప్రభ, నా యొక్క తత్వమే కల్పవృక్షము, సర్వభూపాలుణ్ణి నేనే, సర్వసాక్షిని నేనే, హంసను నేనే, అందరికన్నా ఉత్తమమైనటువంటి తత్వాన్ని, మంచిని చెడుని వేరు చేయగలిగినటువంటి గుణం కలవాడిని నేనే అని పరమాత్మ మనకి ఈ యొక్క వాహనముల మీద విహరిస్తూ అంతరార్థంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఓహో, సర్వశక్తిమంతుడు, సర్వసాక్షి, సర్వ జగద్రక్షకుడు, సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమాత్మ తత్వము ఈ రకంగా ఈ ఉత్సవంలో మనకి కనిపిస్తూ ఉన్నదా, అంతటా ఆయనే ఉన్నాడా అనేటువంటి అంతరార్థంతో మన మనస్సులో నిలుపుకొని మన వాక్కులు ఆ స్వామివారిని ధ్యానిస్తూ ఆ స్వామివారి యొక్క సేవలో తరించాలనేటువంటి సంకల్పంతో 9 రోజుల పాటు కూడా ఇటువంటి బ్రహ్మోత్సవ సందర్భంలో, ఇటువంటి ఉత్సవ సందర్భంలో ఎవరైతే స్వామివారి యొక్క లీలా వైభవాన్ని మొత్తాన్ని అర్థం చేసుకుంటూ ఆయన యొక్క సేవలో తరిస్తారో వారు తప్పక ఉత్తమమైనటువంటి యజ్ఞ ఫలితాన్ని పొంది తీరతారు అని చెప్పి మనకి ఆగమ శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. భక్త మహాశైలారా, అటువంటి దివ్య ఉత్సవాలలో రథోత్సవం అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి ఆ రథోత్సవం అనుకున్నాం మనం. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. రకరకాల జన్మలు ఎత్తుతూనే ఉన్నాడు మనిషి. ఈ యొక్క మానవ జన్మ ఇప్పుడు ఈ నిలువుగా మారేటువంటి శరీరం మనకి లభించింది, కానీ అనేక రకాలైనటువంటి చీమ, దోమ, ఎలుక, పిల్లి, ఏనుగు, నక్క మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి జన్మలు ప్రతి ప్రాణికి వస్తాయి. మరి ఉత్తమమైనటువంటి మానవ జన్మ లభించింది. జంతూనాం నరజన్మ దుర్లభం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మమార్గపరత దివ్యత్వం అస్మాత్పరం అని చెప్పినట్టుగా అన్ని జన్మలలో కల్లా మరి మానవ జన్మ అత్యంత తెలివైనటువంటి ఈ సృష్టి మొత్తం ఏ రకంగా వచ్చింది అనేటువంటి విషయాలని తెలియజెప్పే జన్మని సార్థం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. తిరుపతి పురములోన తిరముగా శయనించి
నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తోఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. పరమాత్మ యొక్క తత్వము అంతటా వ్యాపించి ఉంటుంది. ఆ తత్వము ఒక్కచోట మనకి దర్శనమించేటువంటి స్థానమే ఆలయము. మరి అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వం మనకి ఎందుకు దర్శనమివ్వదండి అంటే, మనం పరిశీలించి చూస్తే ఒక కుండ నిండా పాలున్నాయి. ఆ కుండ నిండా పాలని మనం కాగబెట్టాం. దాంట్లో పెరుగు అవ్వడానికి కొంత మజ్జిగ కలిపాం. తెల్లవారేపాటికి పెరుగు అయింది. ఆ పెరుగులో కాసిన నీళ్లు పోసి చిలకటం ప్రారంభించాం. ఆ చిలకటం ప్రారంభించాక మెల్లగా వెన్న ఒక పక్కకి వస్తూ 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 ఒక పక్కన వెన్న ఆ పాలలో మొత్తం ఉన్నటువంటి వెన్న అది పెరుగుగా మారి చిలకగా ఆ వెన్న మొత్తం ఒక పక్కకి లాగి ఒక చోటకి మనం తీసుకురాగలుగుతాం. అంటే పరమాత్మ తత్వం సృష్టి అంతా ఉంది. పాలల్లో మొత్తం వెన్న ఉన్నట్టు. పాలల్లో అన్ని పాలల్లోనూ పాలలో ఉన్నటువంటి ప్రతి చుక్కలోనూ వెన్న ఉన్నది. కానీ ఆ వెన్న దర్శనం అవ్వాలి అనంటే ఒక చోట ఆ వెన్నని దర్శనం చేయించేటువంటి ప్రయత్నం మనిషి చేస్తాడు. ఆ పాలలో ఉన్నటువంటి ఆ చుక్క చుక్కలో ఉన్నటువంటి ఆ వెన్నని లాగి కనిపించే విధంగా ఏ రకంగా అయితే మనకి కొంత ప్రయత్నం ద్వారా జరుగుతుందో, అలాగే ఆలయంలో అంతటా ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని కాస్త సాకారంగా దర్శనమిచ్చే విధంగా, ఆకృతితో దర్శనమిచ్చే విధంగా ఆ స్వామి అటువంటి అనుగ్రహం కలిగి ఉన్నవాడు గనుక వెన్న ఒక చోటకి రావటం అనేటువంటి గుణం ఆ వెన్నకు ఉన్నది. ఆ పాలలో ఉన్నటువంటి వెన్న ముద్ద మొత్తం కూడా ఒక చోటకి చేరుతుంది. దానికి ఆ గుణం ఉన్నది కనుక ఈ ప్రయత్నం చేసేటువంటి వాడు ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అంత చక్కగా వెన్న ఒక చోటకి చేరుతుంది. అట్లానే పరమాత్మకు కూడా సాకారంగా మారేటువంటి గుణం ఉన్నది. ఆయన మనకి దర్శనమివ్వడం కోసం శిలాది రూపాలలో చక్కగా మనకి అవకాశం ఇస్తున్నాడు అని పరమాత్మే మనకి అవతారం కరిష్యామి హ్రియలక్ష్మ్యా సమన్విత అర్చావతార రూపేణ లోకేస్మిన్ చతురానన అవతారం కరిష్యామి హ్రియలక్ష్మ్యా సమన్విత అని చెప్పి పరమాత్మే మనకి తెలియజేస్తూ ఉన్నారు. అంటే పరమాత్మకు సాకారముగా అంతటా వ్యాపించి ఉండగలిగేటువంటి నిరాకార సర్వవ్యాపక తత్వము పరమాత్మయే. ఆయనయే సాకారంగా మారి సమస్త భక్తులని అనుగ్రహించుట కొరకు, వారికి ఉన్నటువంటి చర్మచక్షువులకు కనబడుట కొరకు ఆయన సాకారంగా మారగలిగేటువంటి ఒక గొప్ప గుణం ఆ పరమాత్మకి ఉన్నది. ఆ పరమాత్మే ఈ సృష్టిగా మారాడు. ఆ పరమాత్మే సూర్య చంద్రులుగా మారాడు. ఆ పరమాత్మయే ఓషధులుగా వనస్పతులుగా మారాడు. ఆ పరమాత్మయే సకల ప్రాణులుగా మారాడు. ఆ పరమాత్మ చేస్తున్నటువంటి లీలా వినోదమే ఈ యొక్క సృష్టి మొత్తం. అటువంటి పరమాత్మ తత్వాన్ని అవగతం చేసుకునేటువంటి ప్రయత్నం భక్తులుగా మనందరం కూడా చెయ్యాలి. ఎలా సాధ్యమండి అంటే, పితాచ రక్షకస్యేషి భర్తా జ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మా చ భోక్తా చాద్యమనూదిత. ఒక పరమాత్మతో మనము బంధాన్ని ఏర్పరుచుకోవడం కోసంగా 9 రకాలైనటువంటి అనుబంధాలని పరమాత్మతో ఒక భక్తుడు ఏర్పరుచుకోవచ్చు అని చెప్పి మనకి తెలియజేస్తూ ఉన్నారు. 9 భక్తి మార్గాలున్నాయి.
ఈ నవవిధ భక్తి మార్గాలు శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటి నవవిధ భక్తి మార్గాలు అన్ని చోట్ల, అన్ని వేళలా, అన్ని దేవుళ్ళ యందు ప్రదర్శించదగ్గ సామాన్యమైనటువంటి భక్తి మార్గాలు. వాటిలో మానవుడు తరించవచ్చు. ఇంకొక మెట్టు ఎక్కి పితా పితా అన్నారు. పితా అంటే తండ్రి. ఎవరికి తండ్రి? భక్తులందరికీ తండ్రి. ఎవరు? ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు, శ్రీహరి. ఆ విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నాడో ఆ గోవిందరాజస్వామిగా, ఆ శ్రీమన్నారాయణుడిగా, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడిగా, మరి అనేక రూపాలలో వరదరాజస్వామిగా, అళగర్ పెరుమాళ్ళుగా, చెన్నకేశ్వర స్వామిగా, మరి అనేక రూపాలలో దశావతారాలలో మత్స్యకూర్మ వరాహ నారసింహవామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కల్కి అనేటువంటి దశావతారాల రూపాలలో ఆ పరమాత్మ మనకి దర్శనమిస్తూనే ఉంటాడు. అటువంటి పరమాత్మ మనకు తండ్రి. ఆయన యొక్క అనుగ్రహంతోనే, ఆయన యొక్క అంశతోనే మనందరం కూడా జన్మ తీసుకున్నాం గనక ఆయన మనకి తండ్రి అనేటువంటి భావనతో మనం ఆయనతో ఒక బంధాన్ని చక్కగా ప్రారంభించవచ్చు. తర్వాత అన్నారండి రక్షక అన్నారండి. అంటే పరమాత్మను తండ్రిగా చూడటం ఒక బంధమైతే, ఆయనే నన్ను రక్షించేటువంటి వాడు. తండ్రి అనేటువంటి విషయం అట్లా ఉంచండి. ఈ యొక్క సృష్టి, సమస్త సృష్టిని రక్షిస్తున్నటువంటి తత్వం పరమాత్మ తత్వమే కదా. అంటే ఆయన యొక్క తత్వమే నన్ను రక్షిస్తున్నది కాబట్టి ఆయన నాకు రక్షకుడు, నేను రక్ష్యుడను, ఆయన చేత రక్షింపబడుతున్నటువంటి వాడును. ఆయన తండ్రి, నేను కుమారుడును, ఆయన యొక్క అనుగ్రహంతో పుట్టినవాడిని, ఆయన చేత రక్షింపబడుతున్నవాడిని అనేటువంటి విషయం మనసులోకి తీసుకోవాలట. శేషి అన్నారండి మూడవది. అనంటే శేషి భావము అని అంటారు. అంటే పరమాత్మ అంతటా చివరికి మిగిలేటువంటి స్వభావం. ఇప్పుడు మనము ఎప్పుడైతే పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఇక్కడికి వచ్చాము, ఈ యొక్క శేషము శేషి అంటే చూడండి, ఈ సృష్టి మొత్తము నశించిపోతుంది, చివరికి ఒకటి మిగులుతుంది. ఆ మిగిలేటువంటి తత్వమే శేషము, ఆ మిగిలేటువంటి వాడే శేషి. ఆ యొక్క తత్వము అంతటా అన్నీ పోయినా, అన్నీ లేకపోయినా, ఏది లేకపోయినా ఈ సృష్టిలో శాశ్వతమై నాకు ఏదైతే లభిస్తుందో ఆ తత్వాన్ని నేను ఉపాసిస్తాను అనేటువంటి ఉపాసకుడు శేషి భావంతో స్వామివారిని ఉపాసించాలి. అలాగే పితా పుత్ర భావంతో ఉపాసించాలి, రక్షక రక్ష్య భావంతో ఉపాసించాలి. అలానే ఇంకా చెబుతున్నారు జ్ఞేయ అంటే తెలుసుకోవాల్సిన వాడు. ఈ యొక్క భూమి మీద మన మానవులమందరం అనేక మంది భక్తులం ఉన్నాం. అందరూ కూడా ఆ శ్రీహరిని, శ్రీమన్నారాయణుణ్ణి, ఆ గోవిందరాజస్వామిని, ఆ వెంకటేశ్వరుణ్ణి నిరంతరం కూడా ధ్యానిస్తూ ఆయన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంకొక మెట్టు పైకి ఎదిగి ఆయన యొక్క అసలైన తత్వము, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తత్వం ఏమిటి? ఆయన వైకుంఠవాసుడా? వైకుంఠమనేటువంటి దివ్య లోకమందు ఆయన నివాసం ఉన్నాడా? ఆ స్థానం మనకి లభిస్తుందా? ఆయన వద్ద అనంతగరుడ విశ్వక్సేనాదుల వలె నిరంతర అనపాయి గణం వలె మనకి కూడా మోక్షము లభిస్తుందా? ఆయన ఎవరండి అసలు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ దిశగా మనం ఒక జ్ఞాతగా, అనంటే ఒక విషయాన్ని, పరమాత్మ అనేటువంటి తత్వాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఒక భక్తుడిగా ఆలోచిస్తూ ఉన్నా కూడా ఆయన ఎవరో తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఏర్పడుతోంది గనక ఆయన జ్ఞేయ, ఆయన తెలుసుకోదగ్గవాడు. ఆ తెలుసుకోదగ్గ తత్వాన్ని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేను చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అదే జ్ఞేయ ప్రయత్నం. ఎలాగైతే తండ్రి కొడుకుల మధ్య సంబంధం ఉన్నది, అలానే
రక్షకుడు, రక్షింపబడేటువంటి వాడు, రక్షించేవాడికి మధ్యలో ఒక సంబంధం ఉన్నది. అలానే తెలుసుకునేవాడు, తెలుసుకోవాల్సినటువంటి విషయము, ఆ రెండిటి మధ్యలో ఉండేటువంటి సంబంధమే జ్ఞాత-జ్ఞేయ సంబంధము. ఆ సంబంధం చేత కూడా పరమాత్మని మనం ఆరాధించవచ్చు, ఉపాసించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఆయన యొక్క తత్వాన్ని ఇంకా ఇంకా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇంకా అంటున్నారండి, భర్త, భరించేవాడు. అంటే మనం చేసేటువంటి పుణ్య పాపాలు అనేక రకాలైనటువంటి సుఖ దుఃఖాల ఫలితాలని ఇస్తూ ఉంటాయి. మనం ఇతరులకి కష్టాలని ఇస్తే తిరిగి ఆ కష్టాలు మనకి వస్తాయి. ఇది ఎలా సాధ్యమండి? నేను ఎవరినో ఇబ్బంది పెట్టాను, కానీ నన్ను మరొకడు ఇబ్బంది పెడుతున్నాడు, వాడొచ్చి ఇబ్బంది పెట్టడం లేదు. మరి అటువంటి ఈ భరించేటువంటి తత్వం, ఇటువంటి పుణ్య పాపాలు చేసుకొని మనం చేసుకున్నటువంటి కర్మలని ఆ పరమాత్మ అపహత పాప్మత్వ గుణంతో అపహరిస్తాట. గోవిందరాజస్వామి వీక్షిద్దాం, తరిద్దాం. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు, గొరబు సింగారాల
గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు కురిసి వరములెల్ల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నీగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నీగి వచ్చే కటిసు ఘటితహస్తం కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మజావీక్షమాణం ప్రణతమునిజనైస్థం ప్రాప్యమప్రాప్యమానం నమత భవభజోహం ప్రాంజలిర్వేంకటేశం. ఉత్సవ శోభ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ రథోత్సవ శోభ. మరి వజ్ర వైఢూర్యాది ఆభరణములతో అలంకరింపబడినటువంటి ఆ యొక్క ముగ్ధ మోహన స్వరూపాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ స్వామివారి యొక్క తేజో విరాజమానమైనటువంటి ఆ యొక్క దివ్య తత్వాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. మనకి ఎన్నో రకాలైనటువంటి ఆలయాలు మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. అందులో కొన్ని స్వయం వ్యక్త ఆలయాలు, కొన్ని దివ్యాలయాలు, కొన్ని ఆర్షాలయాలు, కొన్ని పౌరాణ ఆలయాలు, కొన్ని మానుష ఆలయాలు అన్నారు. 5 రకాలు ఆలయాలు. ఏమిటి అనంటే భక్తానుకంపయా హరిహి యస్మిన్ ఆవిర్భవేత్ స్వయం తత్ స్వయం వ్యక్తముద్దిష్టం అని చెప్పి చెబుతూ ఉన్నారు. భక్తులని అనుగ్రహించుట కొరకు పరమాత్మ స్వయంగా ఆవిర్భవించినటువంటి క్షేత్రాన్ని స్వయం వ్యక్త క్షేత్రము అని చెప్పి మనకి శాస్త్రము తెలియజేస్తూ ఉన్నది. అటువంటి స్వయం వ్యక్త క్షేత్రమే తిరుపతి క్షేత్రం. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క తిరుపతి యొక్క మహాత్మ్యము, ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సమస్త దేవతలందరూ కూడా ఆ యొక్క శ్రీనివాసుని యొక్క దివ్య తత్వ ప్రతీకలే. గోవిందరాజస్వామి వారు శ్రీనివాసుని యొక్క అన్నగారిగా పేరుగాంచారు. ఆయన యొక్క చరిత్ర వైభవము ఎంత చెప్పుకున్నా మనకి తక్కువగానే కనిపిస్తుంది. ఈ యొక్క స్వయం వ్యక్త క్షేత్రమైనటువంటి ఈ తిరుపతి క్షేత్రము కేవలం స్వయం వ్యక్తమా అనంటే దేవతలచే ఏ క్షేత్రంలో అయితే పూజలు జరగబడ్డట్టుగా ఆనవాళ్ళు ఉంటాయో, అంటే ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఆ తత్వాన్ని, ఏ తత్వాన్ని అయితే భూలోకంలో ఏ ఆలయానికి వచ్చి అయితే వారి యొక్క ఆ యొక్క పూజా కైంకర్యాలు నిర్వర్తించుకున్నారో అటువంటి ఆలయాన్ని దివ్యాలయము అని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తూ ఉంది. దివ్యమైనటువంటి ఆలయంట. దేవతలు వచ్చి పూజించారు కనుక ఆ ఆలయానికి దివ్యాలయము అని పేరు పెట్టారు. పరమాత్మ స్వయంగా వచ్చి ఆవిర్భవించినట్లయితే అది స్వయం వ్యక్త ఆలయము. దేవతలు వచ్చి ఒక చోట పరమాత్మకి పూజ చేస్తూ ఉంటే అది దివ్యాలయము. మరి తిరుపతి క్షేత్రంలో అండి బ్రహ్మాదయస్వర వరాహ సమహర్షయస్తే సంతస్సనందన ముఖాస్వద యోగివర్యా ధామాంతికే తవ హి మంగళ వస్తుహస్తా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. బ్రహ్మాదయ సురవరాహ, దేవతలు ఎవరెవరైతే సురులు అంటే దేవతలు, సురవరాహ అంటే దేవతలలో కల్లా గొప్పవాళ్ళు ఎవరు? బ్రహ్మాదయ, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ కూడా నిరంతరం వచ్చి ఆ యొక్క స్వామివారిని తిరుపతిలో ఆ క్షేత్రంలో పూజిస్తారట. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం తిరుపతి క్షేత్రం. ఈ క్షేత్రంలో
గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయమే ఈ క్షేత్రంలో అత్యంత విశిష్టమైనటువంటి స్థానం. ఈ స్థానం నుండే ఆ యొక్క తిరుమల క్షేత్రానికి అన్ని రకాల కైంకర్యాలు ఏ విధంగా చక్కగా జరగాలో వాటికి ముందు ఈ యొక్క స్థానంలోనే అటువంటి సంప్రదాయాలన్నీ కూడా నెలకొని గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయ సంప్రదాయమే తిరుపతి క్షేత్రము కొండ మీద వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సంప్రదాయంగా మారి అత్యంత వైభవోపేతంగా ఆ స్వామికి నేడు దగద్దగాయమానంగా ఇటువంటి ఉత్సవ శోభ అంతా కూడా జరుగుతూ ఉన్నది. అలానే మరి ఆ తిరుపతి క్షేత్రం దివ్యక్షేత్రం, స్వయం వ్యక్త క్షేత్రం, దేవతలందరూ నిరంతరం వచ్చి పూజిస్తున్నారు కనుక అది దివ్యక్షేత్రం. ఋషులు నిరంతరం అర్చిస్తున్నారు కనుక అది ఆరష క్షేత్రం. మరొక క్షేత్రం ఉందిట. ఋషులు ఎవరైతే ఉన్నారో మరి అత్రి, భృగు మొదలైనటువంటి ఋషులు ఎవరైతే ఉంటారో ఆ ఋషులు స్వయంగా ఆ స్వామివారిని ప్రతిష్ఠించి అర్చనలు చేస్తూ ఉంటే అటువంటి దేవాలయాన్ని ఆర్ష దేవాలయము, ఋషులచే అర్చింపబడుతున్నటువంటి ఆలయం గనక దానికి ఆర్ష దేవాలయం అనేటువంటి పేరు పెట్టారు. మరి అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అన్నారు. అనంటే అత్రి, భృగు, కుత్స, వశిష్ఠ, గౌతమ, కాశ్యప, అంగీరసాది ఋషులు ఎవరైతే ఉన్నారో, సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో అటువంటి ఋషులు నిరంతరం కూడా ఆ యొక్క ఆకాశంలో ఉన్నటువంటి గొప్ప సరోవరంలో ఉన్నటువంటి తామర పూలన్నీ కూడా తీసుకొని వచ్చి నిరంతరం స్వామివారిని తిరుపతి క్షేత్రంలో అర్చిస్తారు అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడుతూ ఉన్నది. కనుక తిరుపతి క్షేత్రము కేవలం స్వయం వ్యక్త క్షేత్రం కాదు, కేవలం దివ్యక్షేత్రం కాదు, ఆరష క్షేత్రం కూడా. ఈ గోవిందరాజస్వామి వారిని అనేక మంది ఋషులు, మునులు వచ్చి ఆ స్వామివారిని నిరంతరం అర్చించినటువంటి చరిత్ర మనకి తిరుపతి క్షేత్రంలో ఆ గోవిందరాజస్వామి వారి ఆలయ చరిత్రలో మనకి కనబడుతూ ఉంది. అంతటి విశిష్టత కలిగినటువంటి క్షేత్రం గనక అది ఆర్ష క్షేత్రం. మరి ఈ క్షేత్రాల గురించి పురాణాల్లో వ్రాయబడి ఉందండి. మరి వెంకటాచల మహాత్మ్యంలో ఉన్నది, మరి స్కాంద పురాణంలో ఉన్నది, అలానే వరాహ పురాణంలో ఉన్నది. ఆ స్వామివారి యొక్క వైభవాన్ని గూర్చి, గోవిందరాజస్వామి వారి యొక్క లీలా వైభవాలను గూర్చి రాసినటువంటి పురాణ చరిత్ర అంతా ఇంతా కాదు. అటువంటి పురాణ పురుషోత్తముడైనటువంటి ఆ గోవిందరాజస్వామి అత్యంత ప్రాచీనమైనటువంటి దేవతా రూపం. ఎన్ని వేల సంవత్సరాల నుండి ఆ విగ్రహాలు ఇంకా పూజలు అందుకుంటూ ఉన్నాయి. ఎంత మహాత్మ్యం ఉన్నటువంటి విగ్రహాలు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం, జ్యేష్ఠ నక్షత్రం నాడున ఆ స్వామివారికి జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. ఆ సందర్భంలో ఆ స్వామివారిని ఇంకా లోతుగా మనం దర్శించవచ్చు. తిరుమల శ్రీవారికి జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. అలానే ఈ స్వామివారు గోవిందరాజస్వామివారు అత్యంత ప్రాచీనమూర్తి, పురాణాలలో వర్ణించిన మూర్తి. పురాణాలలో స్వామివారి యొక్క వైభవాన్ని గురించి విస్తృతంగా వ్రాయించుకున్నటువంటి ఒక గొప్ప మూర్తి ఆ యొక్క గోవిందరాజస్వామి వారి యొక్క వైభవం మనకి పురాణాల్లో తెలపబడింది గనక పురాణాలలో ఏదైనా ఆలయం గురించి తెలపబడి ఉంటే అది పౌరాణిక ఆలయము అని చెప్పి మనకి శాస్త్రంలో తెలియజెప్తూ ఉన్నారు. మరి చూడండి, గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయం ఆయన స్వయంగా ఆవిర్భవించినట్టుగా తెలుస్తోంది. ఆయనకి బ్రహ్మాదులు అర్చనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయనకి ఋషులు అర్చనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన గురించి పురాణాల్లో వ్రాసినట్టుగా తెలుస్తోంది. మరి కోటాను కోట్ల మంది భక్తులు నిత్యము కూడా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేటువంటి వారు అనేక మంది నిరంతరము. మరి గొప్ప గొప్ప మహానుభావులు, మనుషుల్లో కూడా గొప్ప గొప్ప పండితోత్తములు, గొప్ప గొప్ప భాగవతోత్తములు, భక్తులు ఈ గోవిందరాజస్వామి వారిని నిరంతరం కూడా ధ్యానం చేసి తపస్సు చేసి ఆయన యందు మనస్సును నిలిపి తరించినటువంటి మహనీయులు మానవులలో అనేక మంది ఉన్నారు. ఒక చోట మానవ ప్రయత్నంతో
ఎంత సాధ్యమవుతుందో అంత సాధ్యమై చక్కగా జరిగేటువంటి ఆలయాన్ని మానుషాలయము అని అంటారు. అక్కడ ఆలయం గురించి పురాణాల్లో వ్రాసి లేదు, ఆలయానికి ఋషులు రాలేదు, ఆలయానికి దేవతలు రాలేదు, అక్కడ దేవుడు స్వయంగా ఆవిర్భవించినట్టుగా ఏ చరిత్ర మనకి చెప్పటం లేదు. మరి అటువంటి ఆలయాన్ని ఏమంటారు అని అంటే మానవ నిర్మితం. ఒక మంచి భక్తుడు భాగవతోత్తముడు ఆలయాన్ని ఎంతోమంది కలిసో ఒకళ్ళో ఆలయాన్ని నిర్మించుకొని నిరంతరం అక్కడ భగవంతుడికి అర్చనోత్సవ స్నపనములన్నీ కూడా జరిగే విధంగా చర్యలు చేపట్టినట్లయితే దానికి మానుషాలయము అని పేరు. అటువంటి మానుషాలయము, పౌరాణికాలయము, అలాగే ఋషులు అర్చించినటువంటి ఆలయము, దేవతలు అర్చించినటువంటి ఆలయము, అలాగే స్వయంగా స్వామి ఆవిర్భవించినటువంటి ఆలయము, అటువంటి ఆలయాలు ఉన్నటువంటి క్షేత్రం తిరుపతి క్షేత్రం. ఆ క్షేత్రానికి స్వయం వ్యక్తము, దివ్యము, పౌరాణము, ఆర్షము, మానుషమనబడేటువంటి 5 రకాలైనటువంటి బలాలు కూడా ఉన్నాయి. కనుక గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాచీనత, దాని నుంచి వైష్ణవ సంప్రదాయం తీర్చిదిద్దుకొని గొప్పగా తిరుమల క్షేత్రంలో ఈరోజు విరాజిల్లుతూ ప్రపంచమంతా కూడా దివ్య వైఖానస భగవచ్శాస్త్ర వైభవోపేతంగా ఆ శాస్త్రంలో చెప్పబడినట్లుగా వేదోక్తంగా ఈ యొక్క 9 రోజుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా భక్తుల అనుగ్రహం కోసం జరగటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఉత్సవంలో భాగస్వామ్యం కావటం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమంలో మనందరం కూడా ఇటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం నుండి ఒక గొప్ప సంప్రదాయానుసారంగా శాస్త్రోక్తంగా వైఖానస శాస్త్రోక్తంగా జరిగే ఈ అర్చనని వీక్షిస్తూ తరించటం అనేటువంటిది మన అదృష్టంగా భావించాలి. ఓం నమో వెంకటేశాయ. కాడు గదవ